గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. పంట చేలల్లో ఏఐ విప్లవం, చెరుకు తోటల్లో కృత్రిమ మేధతో అద్భుతాలు, మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగం. ఈ విధంగా ఏఐ టెక్నాలజీతో వ్యవసాయంలో కూడా ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ అధిక దిగుబడి చేయొచ్చు అన్నట్టుగా మహారాష్ట్రలో ఇక్కడ ప్రయోగం మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగం చేసినట్టు చూడొచ్చు. అదే గాలి, అదే నేల, అదే నీరు, అదే రైతు, అదే పంట, కానీ ఫలితం వేరు. పెట్టుబడి సగానికి తక్కువ, దిగుబడి 30% పైగా ఎక్కువ. ఎలా అంటే అంతా ఏఐ గొప్పతనం అంటున్నారు బారామతి చెరుకు రైతులు. కృత్రిమ మేధ సాయంతో వ్యవసాయ విప్లవాన్ని భారతావనిలో ఆవిష్కరిస్తూ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నారు 1000 మంది రైతులు. ఈ విధంగా 1000 మంది రైతులు మహారాష్ట్రలో ఏఐ టెక్నాలజీతో చెరుకు పంట పండిస్తున్నారంట. ఏఐ టెక్నాలజీతో తక్కువ పెట్టుబడితోటి అధిక దిగుబడి తీస్తున్నారన్నట్టుగా ఇక్కడ 1000 మంది రైతులు ఈ ప్రయోగం చేసినట్టుగా చూడొచ్చు. సంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నిరూపిస్తున్నారు మహారాష్ట్ర రైతులు. చెరకు సాగులో కృత్రిమ మేధ ఏఐ ఉపయోగిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి చేసిన ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైంది. ఈ విధంగా ఇక్కడ మైక్రోసాఫ్ట్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ విద్యార్థులు ఈ విధంగా ఈ ప్రయోగంలో రైతులతో కలిసి మైక్రోసాఫ్ట్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంకి చెందిన విద్యార్థులు ఈ విధంగా ఈ ప్రయోగంలో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రైతులకు సహకరించినట్టుగా చూడవచ్చు. దేశంలోనే తొలిసారి ఏఐని ఉపయోగిస్తూ పండించిన చెరుకు పంట మరికొద్ది నెలల్లో చేతికి రానుంది. మహారాష్ట్ర బారామతికి చెందిన దాదాపు 1000 మంది రైతులు ఈ అరుదైన ప్రయోగంలో భాగమయ్యారు. సంప్రదాయ సాగు బాటను వీడి సాంకేతికతను అందిపుచ్చుకున్న వీరంతా 30-40% ఆదాయం అధికంగా అందుకోబోతున్నారు. విస్తీర్ణ పరంగా అత్యధికంగా చెరుకు సాగు చేస్తున్న దేశం భారత్. ఉత్పత్తి మాత్రం బ్రెజిల్, చిలీ కంటే చాలా తక్కువ. ఇంకా సాంప్రదాయ సాగు విధానాలు అనుసరించడమే ఇందుకు కారణం. సాగులోనే అనేక సమస్యలు రైతులకు నష్టాలు మిగిల్చడమే కాక పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంకల్పించింది. వ్యవసాయంలో సుస్థిరత సాధనే లక్ష్యంగా ప్రాజెక్ట్ ఫార్మ్ వైబ్స్ చేపట్టింది. వ్యవసాయంతో ముడిపడిన సమస్త సమాచారాన్ని సాంకేతికత సాయంతో ముందే గుర్తించింది. ఈ విధంగా ఇక్కడ మన దేశంలోనే ఇక్కడ చెరుకు పంట పండిస్తుంది, అత్యధికంగా పంట వేస్తుంది విస్తీర్ణంలో చూసుకుంటే. కానీ పంట దిగుబడి మాత్రము ఇతర దేశాలతో చూసుకుంటే తక్కువ ఉంది. ఇది బ్రెజిల్. ఈ విధంగా ఇక్కడ వాళ్ళు ఇంకా ఎక్కువ దిగుబడి తీస్తున్నారు తక్కువ విస్తీర్ణంలో. బ్రెజిల్, చిలీ కంటే చాలా తక్కువ ఉత్పత్తి మాత్రం అన్నట్టుగా ఇక్కడ భారత్లో ఎక్కువ విస్తీర్ణంలో పంట పండిస్తున్నారు రైతులు. అయినా కూడా బ్రెజిల్, చిలీ కంటే తక్కువ ఉత్పత్తి ఉంది ఇక్కడ. దీనికి సంబంధించి ఇక్కడ ముఖ్య కారణం సాంప్రదాయ పద్ధతిలో చెరుకు పంటను పండించడం, ఇక్కడ నష్టాల బారిన పడడం, ఈ విధంగా టెక్నాలజీని వాడకపోవడం వల్ల ఈ విధంగా ఉత్పత్తి తగ్గుతుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మైక్రోసాఫ్ట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సహకరించడం ద్వారా ఏఐ టెక్నాలజీ తోటి ఈ విధంగా మహారాష్ట్ర రైతులు చెరుకు పంటను పండించడానికి సాధ్యమైనట్టుగా చూడవచ్చు. సాధారణంగా చెరుకు నెలకు 2-2.5 కనుపుల మేర పెరుగుతుంది. ఒక్కో గెడకు 45 కనుపులు ఉంటాయి. ఏఐ సాగులో నెలకు 3.5-4 కనుపులు పెరుగుతాయి. మొత్తంగా 55 కనుపులు పెరుగుతాయి. సాధారణ పద్ధతిలో పెట్టుబడి ఖర్చు 60-70 వేలు అయితే వచ్చే ఆదాయం 2 లక్షలు. అదే ఏఐ సాగులో ఎకరాకు 30-40 వేలు పెట్టుబడి పెడితే 3 లక్షలు వచ్చే అవకాశం ఉంది. విధంగా ఇక్కడ 60-70 వేలు అయితే పెట్టుబడి అయితే వచ్చే ఆదాయం 2 లక్షలు. అదే ఏఐ సాగుతో 30-40 వేలు పెడితే 3 లక్షలు వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఎక్కువ భారీ మొత్తంలో తక్కువ పెట్టుబడితోటి భారీ మొత్తంలో ఇక్కడ ఆదాయం సమకూర్చుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ ఏఐ టెక్నాలజీ ద్వారా అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఏఐ టెక్నాలజీ దీనివల్ల ఇక్కడ చెరుకు పంటనే కాదు ఇతర పంటల మీద ఉపయోగించి రైతులు అత్యధిక దిగుబడి చేసుకోవచ్చు అన్నట్టుగా మనం దీన్ని బట్టి గుర్తించవచ్చు. వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలదో చెప్పేందుకు బారామతి రైతుల విజయ గాథ ఓ అద్భుతమైన ఉదాహరణ అంటున్నారు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెల్లా. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఎక్స్లో ఈ పోస్టుపై స్పందించిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏఐ అన్నింటినీ మెరుగుపరుస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. విధంగా ఇక్కడ మైక్రోసాఫ్ట్ CEO మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాదెల్లా ఇక్కడ ఏఐ టెక్నాలజీ ద్వారా చెరుకు పంటని ఎక్కువ ఉత్పత్తి తీసుకురావచ్చు అన్నట్టుగా ఇక్కడ ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ దానికి సంబంధించి రైతులు ఎంతో భావోద్వేగం వ్యక్తపరిచారు. దీనివల్ల
ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ దీనికి సంబంధించి ఎలాన్ మస్క్ కూడా స్పందించడం చూసుకోవచ్చు. ఎక్స్లో ఈ విధంగా ఇక్కడ ఏఐ టెక్నాలజీతో అన్నింటినీ మెరుగుపరచుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎలాన్ మస్క్ ఏఐ గొప్పతనం, ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో. డిగ్రీలో సెమిస్టర్ పరీక్షలు 50 మార్కులకే, ప్రాజెక్టుకు 25, మిడ్ టర్మ్కు మరో 25 కేటాయింపు, దోస్తులో బకెట్ విధానం తొలగింపు, వీసీల భేటీలో పలు కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి డిగ్రీ విద్యలో సమగ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు పలు సంస్కరణలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉపకులపతుల సమావేశంలో పాఠ్య ప్రణాళిక, సిలబస్, పరీక్షలు, ప్రవేశాలు తదితర పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిగ్రీలో ఇప్పటి వరకు సెమిస్టర్ పరీక్షలకు 80, అంతర్గత పరీక్షలకు 20 మార్కులు కేటాయించేవారు. యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలల్లో మార్కుల కేటాయింపు 70-30గా మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ఇకపై సెమిస్టర్ పరీక్షలకు 50 మార్కులకే నిర్వహిస్తారు. మిగిలిన 50 మార్కుల్లో ప్రాజెక్టు వర్క్, అసైన్మెంట్కు 25, మిడ్ టర్మ్ పరీక్షలకు 25 మార్కులు కేటాయించనున్నారు. అంటే నిరంతర అంచనా పద్ధతి, కంటిన్యూవస్ అసెస్మెంట్ ప్యాటర్న్ క్యాప్ను అమలు చేస్తారు. అలాగే దోస్తులో భాగంగా డిగ్రీలో 4 విభాగాల నుంచి 3 సబ్జెక్టులను ఎంచుకునే బకెట్ విధానంపై సమావేశంలో చర్చ జరిగింది. విధంగా డిగ్రీలో సెమిస్టర్ పరీక్షలు 50 మార్కులకే ఇక్కడ సెమిస్టర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. డిగ్రీలో 50 మార్కులకే ఇక్కడ ప్రశ్నపత్రం ఉన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి సిలబస్ను మారుస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రాజెక్టుకి 25, మిడ్ టర్మ్కు మరో 25 కేటాయింపు, దోస్తులో బకెట్ విధానం తొలగింపు, వీసీల భేటీలో పలు కీలక నిర్ణయాలు. విధంగా ఈ 2025-26 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు మార్కులు, అదేవిధంగా పలు రకాల మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా డిగ్రీ విద్యార్థులకు గాను సబ్జెక్టులో ఐలమ్మ వర్సిటీలో లోగోను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునీరి మురళి, వీసీలు గంగాధర్ సూర్య, ధనంజయ్, చక్రపాణి, విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. విధంగా ఐలమ్మ వర్సిటీ లోగోను ఆవిష్కరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ముఖ్య అతిథిలో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ విద్యాశాఖకు సంబంధించి ఉన్నతాధికారులు పాల్గొన్నట్టుగా చూడవచ్చు. మెరుగైన విద్యా వ్యవస్థకు పాలసీ, ఆ దిశగా ఆచరణాత్మక విధాన పత్రం రూపొందించండి. అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల స్థాయిలో మార్పులు అవసరం. విద్యా కమిషన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. విధంగా వ్యవస్థలో మెరుగైన విద్యా వ్యవస్థకు పాలసీని తీసుకొస్తాము అన్నట్టుగా ఇక్కడ ఐలమ్మ వర్సిటీ లోగోను ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగా చూసుకోవచ్చు. విద్యా వ్యవస్థలో అనేక రకాల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ విద్యా వ్యవస్థ ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే విధంగా లేదన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థలో మార్పులు అవసరం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల స్థాయిలో మార్పులు అవసరం. విద్యా కమిషన్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ అమల్లోకి తీసుకొచ్చే దిశగా సమగ్ర విధాన పత్రం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ను ఆదేశించారు. వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా ఆచరణాత్మకమైన పాలసీ రూపొందించాలని సూచించారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలా విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఉండేందుకు ఈ విధంగా విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఉండేందుకు పలు సవరణలు అవసరం. విద్యా వ్యవస్థలో మార్పులు అవసరం అన్నట్టుగా చేస్తాం తప్పకుండా అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్, లోపాలు లేకుండా సుప్రీంకోర్టుకు సమాచారం ఇవ్వాలి. గచ్చిబౌలి భూములపై అధికారులకు మంత్రుల కమిటీ సూచన. ఈ విధంగా ఇక్కడ క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్, సుప్రీంకోర్టుకు సమాచారం ఇవ్వాలి, లోపాలు లేకుండా. ఈ విధంగా గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని ఇక్కడ తొలగిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అటవీ చెట్ల నరికివేత ఈ విధంగా ఆపాలన్నట్టుగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టదు అన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి వివరణ అందించాలన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా చూడవచ్చు. దానికి సంబంధించి గచ్చిబౌలి భూములపై అధికారులకు మంత్రుల కమిటీ సూచన. గచ్చిబౌలి భూముల విషయంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలకు
సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్ రూపొందించాలని మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, నిబంధనలకు విరుద్ధంగా ఏ పని చేయవద్దని మంత్రులు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. 16వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో కమిటీ సభ్యులైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధరబాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సమావేశాన్ని ఉదయమే నిర్వహించాలనుకున్న విధంగా ఇక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో దానికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు రాష్ట్ర మంత్రివర్గం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఈ విధంగా ఇక్కడ మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి లోపాలు లేకుండా నివేదిక అందజేయాలి సుప్రీంకోర్టుకు. ఇక్కడ సమగ్ర సమాచారం అందించాలి. ఎందుకు కంచకచ్చిపోలి అటవీ ప్రాంతాన్ని తొలగిస్తున్నాం, ఆ ప్లేస్లో ఏ విధంగా వాడుకుంటున్నాం సమాచారం ఇక్కడ అన్నట్టుగా దానికి పూర్తి వివరణ ప్రభుత్వానికి ఎలాంటి తప్పు లేకుండా ఇక్కడ చూపించాలన్నట్టుగా ఇక్కడ మంత్రివర్గం ఇక్కడ అధికారులకు సూచనలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. ఇక్కడ దిగొచ్చిన బంగారం వెండి 10 గ్రాములపై 2400 తగ్గుదల, 8000కు పైగా దిగిన కిలో వెండి ధర. ఈ విధంగా కిలో వెండి 8000కు తగ్గింది. అదేవిధంగా బంగారం రేటు కూడా గ్రాముకు 10 గ్రాములపై 2400 తగ్గినట్టుగా చూడవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ తేరుకునే పరిస్థితే లేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే. హెచ్సియు విద్యార్థులపై సర్కారు వైఖరి సరికాదు, రజతోత్సవ సభను విజయవంతం చేయాలి, బారస నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. ఈ విధంగా కాంగ్రెస్ తేరుకునే పరిస్థితే లేదు. హెచ్సిఐ విద్యార్థులపై జరుగుతున్న సర్కారు వైఖరి కరెక్ట్ కాదన్నట్టుగా, సరికాదన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు. సీఎం కేసీఆర్ స్పందించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మళ్ళీ అధికారంలోకి మనమే రాబోతున్నాం. ఈ విధంగా కాంగ్రెస్ పరిస్థితి మళ్ళీ కోలుకునే అవకాశం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఇక లేరు. దేశభక్తి చిత్రాలకు పెట్టింది పేరు, పాల్కే సహా పలు పురస్కారాలు. ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఇక్కడ మరణించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దేశభక్తి చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన దేశభక్తి చిత్రాలకు సంబంధించిన ముఖ్యంగా ఆయన హీరోగా నటించినట్టు చూడవచ్చు. ఈ విధంగా పాల్కే సహా పలు పురస్కారాలు కూడా అందినట్టు ఆయనకు చూడవచ్చు. ఘనంగా కొత్త ఇంద్రియా స్టోర్స్ ఇప్పుడు ఏఎస్ రావు నగర్, కొంపల్లి మరియు కొండాపూర్లో తెరవబడింది. ఆదిత్య బిర్లా జ్యువెలరీ. విధంగా ఇంద్రియా ఆదిత్య బిర్లా జ్యువెలరీ. ఈ విధంగా ఆదిత్య బిర్లా వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.